ఒక ఏజ్ వచ్చాక సిబ్లింగ్స్ని చాలా ఎక్కువ మిస్ అవుతామంట. అలాంటిది అమ్మ నాన్న లేకుంటే ఇంకా ఎక్కువ మిస్ అవుతాం. అమ్మ నాన్న లేనప్పుడు సిబ్లింగ్స్ ఇల్లే మనకి పుట్టిల్లాగా ఉంటుంది, అన్నయ్య వాళ్ళ ఇల్లే. సో ఇది మన ఇల్లు అనే పొజిషన్ నుంచి మా చెల్లె వాళ్ళ ఇంటికి నేను వెళ్తున్నాను, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అన్న పొజిషన్కి మనం వచ్చామంటే టైం ఎంత తొందరగా ఫ్లై అయిందో చూడండి. సో నేనైతే మేము ముగ్గురం అన్నయ్యలు, ఇద్దరు అక్క చెల్లెం. ముగ్గురు అన్నయ్యల, మా అక్క పెళ్ళి చిన్నప్పుడు అయింది. ముగ్గురు అన్నయ్యల ముద్దుల చెల్లా పెరిగాను. సో మా అన్నయ్య చిన్నప్పుడు ఇట్లా నన్ను ఎత్తుకొని తిరిగేవాడు. ఎందుకంటే మా అన్నయ్యకి నాకు గ్యాప్ ఎక్కువ ఉంటుంది. 9 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్ అట్లా ఉంటుంది మా ముగ్గురు అన్నయ్యలకి నాకున్న గ్యాప్. సో వాళ్ళ ముందర నేను చాలా చిన్నపిల్లను, నన్ను అలాగే పెంచారు. ఇప్పటికీ మా చిన్నన్నయ్య కానివ్వండి, మా నడుపన్నయ్య కానివ్వండి నన్ను చిన్న పాపలానే చూసుకుంటారు. సో చాలా లక్కీ అండి. అంటే సిబ్లింగ్స్ అక్క చెల్లెలు కానీ అన్న చెల్లెలు కానీ వీళ్ళందరిలో అన్న చెల్లెలు, తమ్ముడు అక్క వీళ్ళ బాండ్ స్పెషల్గా ఉంటుంది. ఇద్దరు సేమ్ జెండర్ వాళ్ళకంటే కూడా, అంటే ఇద్దరు అక్క చెల్లెలు, ఇద్దరు అన్నలు, వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ అంటే సిస్టర్కి బ్రదర్కి బాండింగ్ ఎక్కువ ఉంటుంది నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కమెంట్లో చెప్పండి. సో అన్నయ్య వచ్చినప్పుడు తీసిన వ్లాగ్ ఇది. అప్పుడైతే ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్స్ వల్ల అప్పుడు పెట్రోల్ అయితే దొరకదు, ఇంకా మనకి షార్టేజ్ అవుతుంది అనేసరికి పెట్రోల్ బంక్లో ఘోరంగా రష్ ఉంది. మేమైతే బోల్డ్ అని ప్లాన్ వేసామండి. ఇది అన్నయ్య వచ్చినప్పుడు బాస్మతి రైస్ బస్తా తీసుకొచ్చాడు. చాలా ప్లాన్స్ చేసుకున్నాం, అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. అన్నయ్య జస్ట్ 2 days ఉండి వెళ్ళిపోయాడు, ఎందుకంటే బిజీ ఉంటుంది. మాకు క్యాటరింగ్ బిజినెస్ ఉంది, నా పేరుతోటే ఉంటుంది, కళ్యాణి కేటర్స్ అని చెప్పేసి. తను అదే చూసుకుంటాడు అనమాట. మా అన్నయ్య చేసే బిజినెస్ అది. సో ఫుల్ వ్లాగ్ యూట్యూబ్లో పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి. బాయ్.